జియో పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. నేషనల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటది. ఉదయ్ కోటక్ గారని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది కదా, దాని ఫౌండర్ ఆయన మాట అన్నారు, పవర్ ఇస్ పవర్ అని. ఫస్ట్ ప్రిన్సిపల్ సింపుల్ లైన్, పవర్ ఇస్ పవర్. అంటే ఏంటి దాని అర్థం? డొనాల్డ్ ట్రంప్ గారి మాటలు ఎంత మీనింగ్లెస్ గా ఉన్నా, నేను పొగరు తలకెక్కి మాట్లాడుతున్నా, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇండియా అన్న అంతెందుకు. పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనే రోజు ఒకటి వస్తుంది భారతదేశానికన్నా, ఆ ఆయిల్ ని తోడేది అమెరికా మేమే అన్నా, దాని అర్థం ఒకటి, ఆయన ఒకటి ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళు ఎంత కాలం ఇలా నిలబడతారు, నా ఈగోని సాటిస్ఫై చేసేదాకా లాగుదాం, తెగేదాకా లాగుదాం. అండ్ మనం కూడా ఆయన ఏదైనా మాట్లాడుతుంటే వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఇవాళ అమెరికా ఎంజాయ్ చేస్తున్న పవర్ ఏదైతే ఉందో అది డొనాల్డ్ ట్రంప్ గారు తెచ్చింది కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా బిల్డ్ చేసింది. అలా డాలర్ కున్న ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ దేశంలోని ప్రజలు కష్టపడి సంపాదించింది. ఇవాళ పవర్ మొత్తం మీద ఆయన ఎక్కి కూర్చున్నాడు కాబట్టి ఎదురు తిరిగి మాట్లాడలేకపోవచ్చు. కానీ ఆయన ప్రతి మాటకి లొంగాల్సిన అవసరం కూడా లేదు. బహిరంగంగా ఒక మాట అనకపోయినా స్ట్రాటజిక్ గా మనం వేసే ప్రతి మూవ్, ప్రెస్ కి రిలీజ్ చేసే ప్రతి స్టేట్మెంట్, అంతెందుకు ఇలాంటి సమయంలో మన మౌనం కూడా మాట్లాడుతుంది. అమెరికా ఇవాళ ఇండియన్ పుష్ చేస్తుంది ఎక్కడికి? రష్యా వైపు, చైనా వైపు. రష్యా మన ఫ్రెండే కానీ చైనాతో ఎటువంటి స్ట్రాటజిక్ రిలేషన్షిప్ లేని మనం ఇవాళ ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ రిలేషన్షిప్ బిల్డ్ చేయొచ్చు. చైనాకి మనకి ఇవాళ $100 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. $100 బిలియన్. అంటే చైనాకి మనం అమ్మే వస్తువులు కన్నా చైనా నుంచి మనం కొనే వస్తువులు ఎక్కువ. దానికి ఇవాళ చైనా లాభపడుతుంది. కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంప్రూవ్ అయితే, మన గవర్నమెంట్ దానికి హెల్ప్ చేస్తే, మన మిడ్ సెక్టర్ మేనేజ్మెంట్ కు స్టెరాయిడ్ ఇంజెక్షన్ గానీ ఇవ్వగలిగితే, కరెక్ట్ అయిన క్యాపిటల్ సపోర్ట్ మనకు వస్తే చైనా కన్నా మనం బెటర్ గా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇది ఇవాళ మాట కాదు, ఇట్ టేక్స్ ఇయర్స్. చైనాతో ధీటుగా నిలబడగలుగుతాం మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ లో. అది ఇరిటేట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడుగా ప్రతిసారి ఆయనలో మైక్ తీసుకుని ఏది పడితే అది మాట్లాడడమే సొల్యూషన్ కాదు. మన చేతలు మాట్లాడాలి, మన కాంపిటేటివ్నెస్ మాట్లాడాలి, మన ప్రొడక్టివిటీ మాట్లాడాలి. రేపు పొద్దున భారతదేశం అంటే టాప్ ఎకానమీస్ కిందకి రావాలి, జర్మనీని దాటాలి, చైనా పక్కన నిలబడాలి. అండ్ దట్స్ ద రియల్ రిప్లై డొనాల్డ్ ట్రంప్ గారు. మనందరి మనసులో ఒక్కటే మాట ప్రతిధ్వనించాలి, నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్.